వరద ముంపు ప్రాంతాలను బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ విపత్తుల సహాయక చర్యల బృందం సందర్శించడం జరిగింది. సొసైటీ బాపట్ల జిల్లా చైర్మన్ బిఎస్ నారాయణ భట్ నేతృత్వంలో బృందం ముంపు ప్రాంతాల్లోని ప్రజలందరినీ అప్రమత్తం చేయడానికి సలహాలు సూచనలు ఇచ్చారు. వారికి భద్రతాపరమైన విషయాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బృంద సభ్యులు దేశరాజు, రమణబాబు, దోనేపూడి జాష్వా, నటరాజ్, పిండిబోయిన శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. వరదకి సంబంధించి ఎన్నో గ్రామాలు ప్రభావితం అవుతూ ఉంటాయి. సహజంగా ప్రతి వర్షాకాలం వరదల సమయంలో ఈ ప్రాంతంలో చాలా గ్రామాలు మొత్తాన్ని సందర్శించి సహాయ చర్యలు చేపట్టడానికి ముందు జాగ్రత్త చర్యగా మరి ఒక అంచనా వేయడానికి ఈ ప్రాంతానికి వచ్చేశారు. రాబోయేటువంటి వరద ప్రమాదాల గురించి బాపట్ల జిల్లా కలెక్టర్ గారు అందరికీ హెచ్చరిక చేశారు. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి లంక ప్రాంతానికి ఈ ప్రాంతాలలో ప్రజలందరూ కూడా భయాందోళనతో ఉన్నారు. 2-3 రోజుల్లో వరద విపరీతంగా రావచ్చని, దానివల్ల పొలాలు, పంట ప్రాంతాలన్నీ కూడా నష్టపోతాయని భయంతో ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ వచ్చినప్పుడు ఈ లంక ప్రాంతాలన్నీ కూడా బాగా వరద యొక్క పోటుతోనే ఉన్నాయి. ప్రస్తుతం మనందరం కూడా ఇక్కడ పెసర్లంక దగ్గర ఉండే బ్రిడ్జి దగ్గర ఉన్నాం. ఈ బ్రిడ్జికి ఇంకా 2-3 అడుగులు ఎత్తున కనుక నీరు వచ్చేటైతే చుట్టూ ఉన్న పొలాలన్నీ కూడా మునిగిపోయే అవకాశం ఉంది. గ్రామస్తులందరూ కూడా పొలాలు నష్టపోతామనేటువంటి ఆందోళన పడటం చేత రెడ్ క్రాస్ సొసైటీ మా యొక్క అధ్యక్షులైనటువంటి కలెక్టర్ గారి యొక్క నిర్దేశంలో ఈ ప్రాంతాన్ని ఒకసారి సర్వే చేయాలి. ఏ రకమైన ప్రమాదం వస్తుంది, దానికి తగినటువంటి విధంగా ఏ విధమైనటువంటి విపత్తును ఎదుర్కోవడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారు,